వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. ప్రస్తుతం మనం బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మనము రోజుకొక వినాయకుని అయితే స్పెషల్ వినాయకుని చూపించడం జరుగుతుంది. అయితే ఈరోజు బాలాపూర్ అనగానే మనకి లడ్డు గుర్తుకొస్తుంది. లడ్డు అనగానే బాలాపూర్ గణేష్ గుర్తుకొస్తూ ఉంటాడు. లాస్ట్ టైం లడ్డు 30 లక్షలకు అమ్ముడుకోవడం జరిగింది. అంత రేంజ్లో బాలాపూర్ లడ్డు మనకి విశిష్టత కలిగింది. సో ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక థీమ్ని ఎంచుకొని లాస్ట్ టైం అయోధ్య థీమ్ని ఎంచుకొని ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ మనకి యాదాద్రి భువనగిరి కట్టారు కదా, అక్కడ కడితే చాలా ఫేమస్ కావడం జరిగింది. దాన్ని కొన్ని లక్షల మంది దర్శించుకోవడం జరిగింది. సో దాన్ని నమూనాగా తీసుకొని ఇక్కడ కూడా సేమ్ భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళు నిర్ణయించడం జరిగింది. దాదాపు 100 మందికి పైగా కళాకారులతో ఒక 90 రోజుల పాటు ఈ సెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెట్ దాదాపు 40 లక్షలకు పైగా ఖర్చు చేశారని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉన్నది. అయితే ఫస్ట్ ఇక్కడ దాదాపు ఫ్రంట్లో చూసుకుంటే మనకి సేమ్ స్వర్ణగిరి టెంపుల్ ఏ విధంగా అయితే ఉంటుందో అక్కడ సేమ్ లోపల అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఏ విధంగా అయితే ఉంటుందో లోపల నీళ్ళలో ఏదైతే పెట్టారో విగ్రహము అదేవిధంగా ఇప్పుడు ఫ్రంట్ ఆంజనేయ స్వామి విగ్రహం కావచ్చు, ముందు వెంకటేశ్వర స్వామి పాదాలు కావచ్చు, అవన్నీ ముందర పెట్టడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఇక్కడ పాదాలు ఏ విధంగా ఉన్నాయో మొత్తం సేమ్ వెంకటేశ్వర స్వామి పాదాల దర్శనంతో పాటుగా ముందుగా ఆర్చ్ చూసుకుంటే స్వర్ణగిరి టెంపుల్ ఆర్చ్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి విగ్రహాలు కావచ్చు, అక్కడ హనుమంతుని విగ్రహం పోలిన విగ్రహం ఒకటి కావచ్చు, లెఫ్ట్ సైడ్ అక్కడ భక్తులు వెళ్ళడానికి ఎంట్రన్స్ కావచ్చు. చాలామంది భక్తులు సాటర్డే కాబట్టి భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ముందుగా హైదరాబాద్లో ఫేమస్ అయినట్టు ఖైరతాబాద్ గణేష్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా చాలామంది వస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది మనకి. ఇంకా లోపలికి వెళ్ళి అసలు ప్రత్యేకతలు ఏంది, ఈ బాలాపూర్ గణేష్ యొక్క లడ్డు ప్రత్యేకత ఏం చేశారో, అదేవిధంగా కార్యక్రమాలు ఏమేం చేయబోతా ఉన్నారు ప్రెసిడెంట్తోని మనం అడిగి పూర్తి వివరాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం మనం. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసుకుంటే కొన్ని విఐపి వాళ్ళకు ఎంట్రన్స్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా భక్తులకైతే కన్ఫ్యూజ్ కాకుండా సామాన్యమైన భక్తులకి ఒక లైను, అదేవిధంగా విఐపి కోసం ఒక లైను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విఐపి లైన్ సైడ్ చూసుకుంటే మనకు ఒక విఐపి ఎంట్రన్స్ కూడా ఉన్నది. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఒకటి వినాయక విగ్రహం లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ రైట్ సైడ్ హనుమాన్కి సంబంధించి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గరుడ దేవత ఏదైతే ఉన్నదో గరుడ విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్లా దీన్ని చూసుకున్న తర్వాతనే మనము లోపలికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇది లోపలికి ఎంట్రన్స్. మనం ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాము. సో మనకి లోపలికి అయితే రావడం జరిగింది. లోపలికి వచ్చేసాక ఫస్ట్ మనకి ఒక వినాయక విగ్రహం అయితే కనిపిస్తూ ఉన్నది గోల్డెన్ కలర్లో. అట్లనే నెక్స్ట్ అనంత పద్మనాభ స్వామి వాటర్లో పెట్టడం జరిగింది. సేమ్ స్వర్ణగిరిలో ఏ విధంగానైతే డిజైన్ చేశారో ఆ ఆర్చ్ని నీళ్ళలో మనకి దర్శనం ఇస్తుంది కదా, సేమ్ అట్లనే ఇక్కడ కూడా నమూనా ఏర్పాటు చేసింది. రియాలిటీగా చూసినట్టే కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు మనం ఎంతమంది భక్తులు ఇక్కడ చూసి తనితీరా వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. చూడండి లక్షల మంది రావడం జరుగుతూ ఉన్నది క్యూ లైన్ల కొద్దీ. భక్తులకు ఒకటి నిమ్మలంగా వాళ్ళకు కూడా కమిటీ వాళ్ళు కూడా దగ్గర ఉండి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సెట్ చూడొచ్చు, ముఖ్యంగా మనము ఈ సెట్టునే చూడడానికి రావాలని చెప్పొచ్చు. ఎందుకంటే బాలాపూర్ గణేష్ అనగానే నేను ఆకర్షణతో పాటు ఆకట్టుకునే విధంగా ఉండడంతో పాటు బాలాపూర్ గణేష్ సంబంధించి ఏదైతే ఆర్చ్ ఉన్నదో ఆర్చ్తో పాటు సెట్ కూడా మెయిన్. లాస్ట్ టైం అయోధ్య సెట్ వేశారు, ఇప్పుడు బాలాపూర్ గణేష్ సంబంధించి ఈ ఊళ్ళో ఏదైతే ఉన్నదో ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ నమూనా తీసుకొని ప్రతి ఇయర్ కంపల్సరీ ఒక నమూనాను ఎంచుకొని మేము భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది మనతో పాటు. అయితే ఇక్కడ చూడొచ్చు మనం ప్రతి ఒక్క కమాను కావచ్చు, ఆ ఆర్చులు కావచ్చు, ఆ దేవుళ్ళ బొమ్మలు కావచ్చు, సేమ్ అసలు రియల్గా మనము టెంపుల్లోకి వెళ్తే ఇప్పుడు ఎట్లా ఏ విధంగా అయితే మనకు ఆ గుడి పైన చిన్న చిన్న బొమ్మలు కూడా ఉండడం జరుగుతుంది కదా, ఆ బొమ్మలు కూడా సేమ్ అట్లనే చెక్కడం జరిగింది. సో శిల్పి ఎవరైతే ఉన్నారో తను చాలా రోజులు ఒక 90 డేస్ కష్టపడి ఒక 100 మందికి పైగా కళాకారులతోటి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. చూస్తే మాత్రం కళ్ళు చెమర్చే విధంగా ఉన్నాయి. సో మనకి ఇంకా చూసుకుంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి లోపలికి వచ్చిన తర్వాత అనంత పద్మ స్వామి మనకి విగ్రహంతో పాటు అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏదైతే బాలాపూర్ స్వర్ణగిరి టెంపుల్ నమూనా ఏదైతే ఉన్నదో దాని కిందనే సేమ్ వెంకటేశ్వర స్వామిని కూడా మనకి అర్థమవుతుంది. సేమ్ దాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఆ లెఫ్ట్ సైడ్ దర్శనానికి వెళ్ళాలి. దాని తర్వాత బాలాపూర్ గణేష్ మనకి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. సో మనం లోపలికి అయితే రావడం జరిగింది. సో లోపలికి వచ్చిన తర్వాత సెట్ చూస్తే మాత్రము కళ్ళు చెమర్చిపోతూ ఉన్నాయి. సెట్ మాత్రము మనకి ఏ విధంగా అయితే టెంపుల్లో డిజైన్ చేస్తారు కదా ఆ విధంగా ఆ లైట్లు కానీ ఆ డిజైనింగ్ కానీ ఆ కలరింగ్ కానీ
సో అచ్చం మనం ఏదైతే ఒక పెద్ద టెంపుల్కి అయితే వస్తామో సేమ్ స్వర్ణగిరి టెంపుల్ అయితే ఎవరైతే వెళ్తారో కదా, స్వర్ణగిరి టెంపుల్ ఎంత ఫేమస్ మనకు తెలుసు. యాదాద్రికి భువనగిరి దగ్గర మనం చూసాం కదా, దాన్ని సేమ్ తిరుపతి సెకండ్ తిరుపతి లాగా ఎంత అయితే నమూనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారో సేమ్ దాన్ని రిప్రజెంటేషన్ చేసేలాగా ఇక్కడ భక్తులకు చూసే విధంగా వాళ్ళని ఎట్లయితే యాదాద్రి భువనగిరి వాళ్ళకు వెళ్ళేదాకా ఎవరైతే దర్శనం చేసుకోలేకపోతారో వాళ్ళకు కూడా ఇక్కడ డైరెక్ట్ స్వర్ణగిరి థీమ్ని కూడా పరిచయం చేస్తూ అదే విధంగా భక్తులకు పరిచయం చేయాలని చెప్పేసితో పాటు ఇటు వినాయకుని దర్శనము అటు స్వర్ణగిరి థీమ్ని అయితే ఎంచుకొని లక్షలాది మంది చూపించాలని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ని ఎంచుకొని లాస్ట్ టైం అయోధ్య థీమ్ కావచ్చు, ఇప్పుడు స్వర్ణగిరి థీమ్ కావచ్చు. చూసామంటే మనం చూడవచ్చు చాలామంది భక్తులు వేల కొద్దీ వస్తూనే ఉన్నారు. చిన్నపిల్లలు కావచ్చు, ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా ఎక్కువ భక్తులు వస్తారని చెప్పేసి కమిటీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో పోలీసు కావచ్చు, ఇక్కడ యంత్రాంగం కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. సో మనం చూడొచ్చు వినాయకుడు ఎంత కళ్ళు కావచ్చు, చెవులు కానీ స్టార్టింగ్ పైనుంచి చూసుకుంటే శివుడు తలపైన శివుడు, అదేవిధంగా చెవులు, కళ్ళు, అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్లో రైట్ హ్యాండ్లో ఒక త్రిశూలం లాంటిది 2 చేతులు, అదేవిధంగా మనకి నోస్ దగ్గరకు వచ్చేసరికి ఆ సింబల్ ఏదైతే ఉందో త్రిశూల్ సింబల్ అది మెయిన్ అట్రాక్టివ్గా ఉండబోతుంది. సో మనకు తొండం కూడా చూడొచ్చు లాస్ట్ ఇయర్ కంటే కొంచెము డిఫరెంట్గా చేశారు అనమాట. సో ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ చైర్ మీద కూర్చున్నట్టు ఇప్పుడు సింహం ఏదైతే ఉన్నదో సింహం చైర్ మీద కూర్చున్నట్టుగా గణనాథుడు కూర్చొని ఉన్నాడనమాట. సో మొత్తానికి గణనాథుడు బాలాపూర్ గణేష్ అని చెప్పుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ హ్యాండ్లో చూసుకుంటే కూడా లడ్డును కూడా పెట్టడం జరిగింది. లడ్డు కూడా ఈసారి దాదాపు లాస్ట్ టైం 30 లక్షలు పోయింది జరిగింది, ఈసారి ఇంకా ఎక్కువనే పోతా అని చెప్పేసి కూడా కమిటీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో చూడాలి మరి ఏ విధంగా ఇంతవరకు లడ్డు వేలంపాట జరుగుతుంది. సో మొత్తానికైతే ఇక్కడ గణనాథుని దర్శించుకోవడం మాత్రము భక్తులు చాలా విపరీతంగా వీకెండ్ కావడంతో అక్కడ ప్రత్యేక పూజలు కావచ్చు, ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరైతే పూజారులు కూడా ఒక ఇద్దరు కూడా ఇక్కడ ఎప్పటికీ 24 అవర్స్ ఇక్కడ అందుబాటులో కూడా ఉండడం జరిగింది. ప్రత్యేక పూజలు కావచ్చు, ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భక్తులు దర్శనం చేసుకున్నారు కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మనతో పాటు బాలాపూర్ పూజారి కూడా ఉన్నారు, కోటేశ్వర శర్మ. దాంతో అడిగి తెలుసుకున్నాము బాలాపూర్ యొక్క గణేష్ యొక్క ప్రాముఖ్యత గురించి. ముఖ్యంగా చెప్పండి, బాలాపూర్ యొక్క చరిత్ర గురించి, అదేవిధంగా బాలాపూర్కు ఉన్న గణేష్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పండి. అంటే ఆది పూజ్య మహాగణాధిపతి భగవంతుడు ఎక్కడ ఉన్నా కూడా భగవంతుడే. కాకపోతే ఈ యొక్క గ్రామంలో ఉండబడిన బొడ్రాయి పూజలు, విశేషంగా సాయంత్రం పూట జరిగే భజన అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఈ యొక్క భజన, ఈ యొక్క గణపతి స్వామి వారికి 1994వ సంవత్సరంలో లడ్డు ఏదైతే వేలంపాట మొదలైందో ఈ సంవత్సరము నిర్విరామంగా 30 వసంతాలు కూడా పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. కనుక చూడ్డానికి వచ్చిన భక్తులకు అందరికీ కూడా ఆ స్వామి యొక్క ప్రసాదం చూసినా, తిన్నా, దర్శించినా అంత పుణ్య ఫలితం ఉంటుందండి. బాలాపూర్ అనగానే ముఖ్యంగా లడ్డు, తిరుపతి తర్వాత మనకి లడ్డు అంత ఫేమస్ అయిపోయింది. అవును. సో ఇప్పటివరకు భక్తుల్లో కావచ్చు, లడ్డును తీసుకున్న వాళ్ళు కావచ్చు, మనకి ఎటువంటి చేంజెస్ అంటే మార్పులు అంటే ఎట్లా ఉపయోగపడుతుంది అంటే 94లో రైతులు తీసుకున్నారు, తర్వాత గ్రామస్తులు తీసుకున్నారు, రాజకీయ ధురంధరులు కూడా వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకున్నారు, వ్యాపారవేత్తలు కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి, అనంతమైన విజయాలు కూడా సాధించిన సందర్భాలు ఉన్నాయి. కనుక గ్రామంలో నుంచే కాకుండా మన తెలంగాణ రాష్ట్రం కాకుండా 2 రాష్ట్ర మంత్రులు కూడా తీసుకోవడం జరిగింది. తదనంతరము ఢిల్లీలో ఉండబడిన వారందరూ కూడా తీసుకోవడం కూడా జరిగింది. కనుక ఈ లడ్డుకు చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మనకి 9 రోజులు, ఈసారి 11 డేస్ చేస్తున్నా, 9 రోజులు చేస్తున్నాం. ఎప్పుడైనా కూడా 11 రోజులే. అనంత చతుర్దశి రోజునే నిమజ్జనం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మనకు అనంత చతుర్దశి వచ్చేటువంటి శనివారం పూట ఉదయం 6 గంటలకు స్వామివారి పూజా కార్యక్రమం చేయించుకొని గ్రామోత్సవం వెళ్ళొచ్చిన తర్వాతనే స్వామివారికి లడ్డు వేలంపాట ఉంటుందండి. ఇక్కడ ఈ వినాయకుని యొక్క ఆకారం మనకి ఆకృతి ఏమని పిలుస్తారు? మనకి అర్థం కాలేదు. ఈ వినాయకుని మనం ఏమని పిలుస్తాం? ఈ ఆకారాన్ని అట్టేం లేదు, బాల రూపంలో ఉండబడిన గణపతి స్వామివారు అని చెప్పుకోవడం జరుగుతుంది. మనకి 9 రోజులు కావచ్చు, 11 డేస్ కార్యక్రమాలు, ఎటువంటి కార్యక్రమాలు చేస్తాం పూజలు ప్రతిరోజు. అంటే మనం ఏదైతే బుధవారం పూట సాయంత్రంగా గణనాథుడిని కైలాసం నుంచి ఆవాహనం చేయడము, శ్రీ మహాగణాధిపతి పూజ, నవగ్రహాల పూజ, అలాగా ఇంద్ర అష్టదిక్పాలకుల పూజా కార్యక్రమాలు చేయించి ఆ తదనంతరం ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలు, భక్తులకందరూ కూడా అర్చన సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. మా మండపంలో ప్రత్యేకత అంటే భజన అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అనేక మంది కళాకారులు వచ్చి ఆయన భగవంతుడికి కీర్తనలతో సేవ చేసి పూజ చేసి జరుగుతూ ఉంటుంది.
ముఖ్యంగా లడ్డు వచ్చేసరికి ఎన్ని కిలోలు ఈసారి పెడతాం? 20 అంటే ఎప్పుడూ కూడా 21 కేజీల లడ్డు ఉంటుందండి. స్టార్టింగ్ నుంచి ఈ లడ్డు ఎంత పెట్టారు అప్పుడు? స్టార్టింగ్ 1116 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. గత సంవత్సరం 30 లక్షల చేంజ్కి కొల్లం శంకరెడ్డి గారు స్వీకరించారు. వారు ఈ సంవత్సరము లడ్డు తీసుకుని వెళ్ళి పార్లమెంటులో కూడా భక్తులకు అందజేయడం జరిగింది. కొన్ని క్షణాల కిందనే ఢిల్లీ నుంచి మంత్రివర్యులు కూడా వచ్చి స్వామిని దర్శించుకోవడం కూడా జరిగిందండి. అయితే ఈసారి చంద్రకాండం కూడా ఉంటా అంటున్నారు. ఎప్పుడు చేస్తే అసలు నిమజ్జనం ఎప్పుడు చేయడం కరెక్ట్ అంటారు? అలాంటిది ఏం లేదండి. ఎప్పుడైనా కూడా 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు అవుతుంటుంది. కాకపోతే మన భాగ్యనగరంలో 70,000 మండపాలు పైసీలకు ఉంటాయి. కాకపోతే చాలా మండపాలు ఆ రోజు నిమజ్జనం కుదరవు కనుక కొందరు 16వ రోజు, 21వ రోజు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం ఎక్కడ లేని విధంగా గ్రహణం అనేది జరుగుతుంది కనుక అన్ని మండపాల్లో వాళ్ళందరినీ కూడా 9వ రోజే నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ మా గణనాథుడు మాత్రము అనంత త్రయోదశి రోజున, చతుర్దశి రోజునే ఇక్కడ నిమజ్జన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. జయస్తు సర్వే జన సుఖినో భవంతు. టీవీ చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు అందరూ శుభం, జయం, లాభం కలను కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. చెప్పండి, ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈసారి ప్రత్యేకంగా అంటే ఏం చెప్తారు? ముందుగా మన ఆదాబ్ న్యూస్ 1 నుంచి యావత్ భారతదేశ ప్రపంచానికి అందరికీ కూడా గణేష్ ఉత్సవ నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు. నా పేరు ఆనంద్ అండి. నేను ఇక్కడ బాలాపూర్ వాస్తవ్యుని. పూర్వీకంలో మేము ఎంతో అతి వైభవంగా జరుపుకునే ఈ యొక్క బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఒకటి అండి. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ ఉత్సవాలలో మేము పాల్గొనే ప్రపంచానికి తెలియజేసేది ఏంటి అంటే ఈ యొక్క ఆలయ నమూనా ఒకటి, మండపం ఒకటి అండి. ఏటేటా ప్రతి ఒక్కరూ చూసి కన్నుల పండుగ చేసుకునే ఈ గణేష్ పండుగ ఈ హైదరాబాద్ కాకుండా, భాగ్యనగరం కాకుండా మన యావత్ భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గట్టు ఉన్నది అలా బాలాపూర్ గణేష్ అంటే. ఈ యొక్క గణేష్ యొక్క ప్రత్యేకత మరియు ఈ యొక్క మండపం ఆలయ నమూనానే మనం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే గత సంవత్సరం మనం అయోధ్య రామ మందిరం వేయడం జరిగినది. సో దానికి రెస్పాన్సిబుల్గా మళ్ళీ ఎవ్రీ ఇయర్ మళ్ళీ కొత్త థీమ్తో రావాలని చెప్పి మా యొక్క గణేష్ యొక్క డెకరేటర్ సుధాకర్ రెడ్డి గారు ఈ యొక్క స్వర్ణగిరి ఆలయ నమూనాని ఇక్కడ రూపొందించడం జరిగింది. మన ఒక ఆది వినాయకుడైన గణపతి ఈ యొక్క స్వర్ణగిరి అనే మందిరంలో నమూనాలో ఉండడము మాకు ఇంకా కన్నుల పండుగగా ఉన్నది. భక్తులు కూడా రోజు రోజుకి ఇంత పెరుగుకుంటూ వస్తున్నారు. కానీ దానికి ఒక ప్రత్యేకమైన లడ్డు ఆకర్షణీయంగా ఉంటుందండి. పూర్వం 1994 నుండి 450కి పోయిన లడ్డు పోయిన సంవత్సరం 2024లో ఒక 30 lakhs 1,000కి పోవడం జరిగింది. ఈ ఇయర్ కూడా ఇంకా కొంచెం ఏదైనా పెరిగి ఇంకా ప్రఖ్యాతి పొందుతుందని మేము కోరుకుంటున్నాం. సో మీరు ఇక్కడే స్థానికులు కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈ గణేష్ ఉత్సవ కమిటీలో? మేము మా పెద్దలు అందరూ ముందు ఇక్కడ అన్ని స్థాపన చేసి ఆ ఒక ఏదైతే లెగసీ ఉన్నదో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ మాకు చేయడం జరిగింది. మేము ఒక 15 years నుంచి ఈ యొక్క గణేష్ సేవలో పాల్గొంటూ ఉన్నామండి. ఓకే, మనకి సెట్ అనగానే మెయిన్గా చాలామంది చాలాసార్లు సెట్లు వేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యంగా మనకి టెంపుల్ సెట్ వేసుకోవడానికి కారణం ఏమంటే మా టెంపుల్ వేసుకోవడానికి కారణంగా బేసిక్ ఏంటంటే మన ఒక గణేశుడు ఎవ్రీ ఇయర్ ఈ యొక్క గణపతి కొత్త అంటే ఏదైనా దేవుళ్ళని తీసుకొని రావడము, వాళ్ళని మనతో చూపించడం అనేది ఈ యొక్క గణేశుడు మనకు ఆ ఒక ఆలోచన మనకి ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారమే మనం ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మనకి లడ్డు అనగానే చాలా ఫేమస్. సో లడ్డుది ఈసారి ఎంతవరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను? ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూనే పోయి ఈ రోజు వరకు ఇంత ప్రఖ్యాతిగాంచిన ఈ యొక్క లడ్డు మేము ఒక 31 lakhs 32 lakhs వరకు పోతుందని అంచనాలు వేసుకుంటున్నాము. ఇక దేవుడు ఎవరికి అనుగ్రహిస్తే వాళ్ళకు మాత్రం ఈ లడ్డు చేరుతుందని మనం కోరుకుంటున్నాం. ఈ సెట్ కోసం ఎంతమంది పనిచేశారు? దాదాపు ఈ యొక్క సెట్ 45 రోజులు 2 నెలలుగా ఈ యొక్క సెట్ నమూనాని రెడీ చేయడానికి 150 నుంచి 200 మంది కళాకారులు సుధాకర్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఈ సెట్ నిర్మాణించడం జరిగినది. ఈ యొక్క సెట్ 200 మంది కార్మికులతో జరిగినది. దీనికి ఒక 40 లక్షలు పైచిలుకుగా మనకు ఖర్చు రావడం జరిగింది. ఇంకా మనకు వినాయకుడు వచ్చేసి ఖర్చు ఎంత అయింది మొత్తం? వినాయకుడు యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ మనం దూల్పేట నుంచి లక్ష్మీనారాయణ కళాకారు నుంచి తీసుకురావడం జరుగుతున్నది. ఒక వినాయకుడు మనకు 3.5 lakh దాకా మనకు
ఖరీదు పడడం జరిగినది. ఈ భక్తులకు ఇట్లాంటి ఏర్పాట్లు ఎలా చేస్తాం ఈసారి కొంచెం పెద్దగా చేశారు కదా ఇంకా ఈసారి భక్తులకు ఎవరికి ఎటువంటి ఆటంకాలు కాకుండా విఘ్నాలు అన్నీ తొలగాలని ఈ యొక్క మనము క్యూ లైన్ పాటించడం కరెక్ట్ జరిగినది. అంతేకాకుండా ఈ యొక్క పోలీస్ వ్యవస్థ వాళ్ళు కూడా నిరంతరం ఇక్కడ సేవలు అందించడంతో ఈ యొక్క భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా ముంగడ మనం ప్రసాదం ఒకటి వేయడం జరిగినది. అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఎమర్జెన్సీ మెడికల్ క్యాంపులు కూడా ముందు మీరు చూడగలుగుతారు, అక్కడ ఏర్పాటు కూడా చేయగలరు ఎమర్జెన్సీ. సో ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇయరే వచ్చినాం. ఈ ఇయర్ వచ్చారా? ఓకే. మీకు ఎట్లా తెలుసు బాలాపూర్ ఇక్కడ? మేము ఇక్కడనే చంపపేటలో ఉంటాం. ఈ ఇయర్ వచ్చినండే. ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ తోటి వచ్చిన. మరి మీరు ఒక్కరే అనిపిస్తున్నారు? వాళ్ళు సిగ్గుపడుతున్నారు. ఓకే. సెట్ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా అద్భుతంగా ఉంది. స్వర్ణగిరికి వెళ్ళారా? వెళ్ళిన మా ఫ్యామిలీతో పోయినండి. చాలా సేమ్ అట్లనే అనిపిస్తుంది ఇక్కడ కూడా. ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో ఉన్న ఏ వినాయకులు దర్శించుకుంటారు మీరు? ఖైరతాబాద్ మా ఇంటి దగ్గర, ఇక్కడికి ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినాం. ఎవ్రీ ఇయర్ రావాలని కోరుకుంటున్నాం. ఓకే. అంటే లాస్ట్ టైము అయోధ్య సెట్ వేసారు, ఇప్పుడు స్వర్ణగిరి సెట్. స్వర్ణగిరికి సెట్ ఏ విధంగా ఉందో చూశారు కదా, లోపల ఏ విధంగా అనిపించింది మీకు? అరే అసలు చాలా బాగుంది. అసలు ఇట్లా ఇంత ప్రాపర్గా ఏ డెకరేషన్ దానికి సెట్ చేసినారు, చాలా బాగా చేసినారు. గణేశుడు ఆకారం మీకు ఎట్లా అనిపించింది బాలాపూర్? అసలు రెండు కళ్ళు చాలా లేవు చూడనీకే దేవుణ్ణి. ఏ టైంకి వచ్చారు? 11:30. 11:30. ఎంత సమయం పట్టింది? 5 minutes. 5 minutes అంటే తెలిసిన సో అట్లా 5 minutes అయింది పడింది. ఇంకా రష్ ఎలా ఉంది? చాలా మంది ఉన్నారా? చాలా మంది ఉన్నారు. చాలా ఎండ్ ఉంది. అసలు ఎట్లా మేనేజ్ చేస్తున్నారో చాలా బాగుంది. అంత గణేష్ అంతే ఇక దేవుని దయ అనుకోవాలి ఇక మనం. ఓకే. సరే. ఖమ్మం మీకు ఎప్పుడు తెలుసు బాలాపూర్ గణేష్? నా చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్నప్పటి నుంచి? ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు రావటి? సెకండ్ ఇయర్ ఇది రావడం. అంటే నేను హైదరాబాద్ వచ్చి సెకండ్ ఇయర్ 2 years అవుతుంది. సో 2 years. ఇప్పుడు ఇక్కడ సెట్ వేశారు కదా, లాస్ట్ టైం సెట్కు చూసారా? లాస్ట్ టైం ఈ సెట్ లేదు, నేను ఆ రోజు లాస్ట్ రోజు వచ్చాను, సెట్ చూడలేకపోయాను. అంతే మొత్తం తీసేశారు. ఇవాళ స్వర్ణగిరి పెట్టారు అని చెప్పి వచ్చాను. లాస్ట్ అంతకన్నా ముందు ఇంకేం సెట్ దర్శనం చేసుకున్నారు? లేదు, ఇది సెకండ్ టైం కదా. ముందు రోజు లాస్ట్ డే రావడం వల్ల చూసుకోలేకపోయాను. సో ఇవాళ ఈసారి స్వర్ణగిరి చూస్తున్నాను. ఎంత సమయం పట్టింది మరి? ఎంతమంది వచ్చారు మీరు? మేము 4 వచ్చాము మా ఫ్రెండ్స్తో. వెంటనే దర్శనం అయిపోయింది మంచిగా. వినాయకుడు కూడా చాలా బాగున్నాడు. పొద్దునే ఖైరతాబాద్ చూసేసి వస్తున్నాము. ఖైరతాబాద్కి వెళ్ళేసి ఇటు వచ్చారా? ఓకే. ఇక్కడ ఎంత సమయం పట్టింది? ఖైరతాబాద్ పొద్దున వెళ్తే ఇప్పుడు బాలాపూర్ వచ్చాను. చాలా టైం పట్టింది. కానీ ఖైరతాబాద్ దగ్గర చాలా జనం ఉన్నారు, ఇక్కడ జనం ఉన్నారు. కానీ అక్కడ దర్శనం చాలా టైం పట్టింది జనం వల్ల. ఇక్కడ తొందరగా అయిపోయింది. ఓకే. సో ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ గచ్చిబౌలి అండి. మీకు ఎప్పుడు తెలుసు ఈ బాలాపూర్ టెంపుల్ అది గణేష్ ఉత్సవాలు? నేను 10th నుంచి వింటున్నాను, కానీ ఎప్పుడు విజిట్ అవ్వలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను. మా టీం అంతా, సీతా టీం, మా ఒక కంపెనీ, మా స్టార్ట్అప్ కంపెనీ సీతా టీం, అంతా టీం అంతా వచ్చేసాం ఇక్కడికి. అండ్ సీతా ఇస్ ఏ చిన్న ఒక గిగ్ యాప్. ఇట్స్ అ ప్లాట్ఫామ్ లైక్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్. ఏ సర్వీస్ అయినా సరే, ఎట్లాంటి టైప్ ఆఫ్ సర్వీసెస్ అయినా మేము ప్రొవైడ్ చేస్తామండి. ఇట్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఈవెన్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ కూడా సేల్ చేస్తాం అక్కడ యాప్లోంచి. మా టీం అంతా కలిసి మేము లైక్ బాలాపూర్ గణేష్ని దర్శనం చేసుకోవడానికి వచ్చాం. ఎంతమంది వచ్చారు? అరౌండ్ 9 to 10 members వచ్చేసామండి. ఓవరాల్ ఆఫీస్ మేట్స్ అంతా. బాలాపూర్ అనగానే లడ్డు ఫేమస్. సెట్ కూడా వేయడం జరిగింది. లాస్ట్ టైము టెంపుల్ థీమ్ తీసుకొని ఎవ్రీ ఇయర్ ఒకటి వేస్తారు. సో మీకు లాస్ట్ ఇయర్ నచ్చింది, ఇప్పుడు ఇయర్? అర్థం కాలేదు. లాస్ట్ ఇయర్ కూడా అయోధ్య తీశారు సెట్. సో అప్పుడు చూసారా మీరు? లేదండి, ఈసారి వచ్చాం. ఫస్ట్ టైం నేను రావడం. ఈ సెట్ చూస్తే మీకు ఏమొచ్చింది? ఇక స్వర్ణగిరి గుర్తొచ్చింది నాకు సడన్గా చూసినాము. వెళ్ళారా? అక్కడికి వెళ్ళలేదు, అక్కడ కూడా వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడే దర్శనం అయిపోయింది. ఎంత టైం ఏమిటి మీకు? కొంచెం టైం పట్టిందండి, బట్ దేవుని చూసినప్పుడే ఆ టైం అంతా మర్చిపోయాం మేము. చాలా కొంచెం మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయండి ఇక్కడ. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. మీరు? నాది ఇక్కడ లోకల్. మీకు ఎప్పుడు తెలుసు? నాది లోకల్. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగినా. నాకు అంతా తెలుసు. నా ఇదే విలేజ్. ఓకే. మీకు చిన్నప్పుడు ఇక్కడ జరిగేది ఉత్సవాలు ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? చిన్న ఉన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ 30 years నుంచి జరుగుతుంది ఇక్కడ ఉత్సవాలు. కానీ అంచెలంచెలుగా ఎప్పుడైతే పేరు
ప్రఖ్యాతలు బాగా విస్తరించినాయి, ఆల్ ఓవర్ హైదరాబాద్ విస్తరించినాయో అప్పటి నుంచి ఇంకా చాలా ఉత్సవ సమితి చాలా ఇంకా ఉత్సాహంగా చాలా ఖర్చు పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఖర్చు పెట్టి అంత అట్రాక్ట్ చేస్తున్నారు భక్తులని. అలాగే అట్ ది సేమ్ టైం భగవంతుల ఆశీస్సులు తీసుకోవడానికి కూడా భక్తులు చాలా ఎక్కడి నుంచో వస్తున్నారు. ఫ్రమ్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చాలా విపరీతంగా క్రౌడ్ ఎక్కువైపోయిందండి భక్తులు. మీరు ఒకటి షేర్ చేసుకోండి, మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఈ సెట్ ముందు అంతకుముందు ఏం సెట్ వేసేది ఫస్ట్ లాస్ట్ ఇయరా ఫస్ట్ సెట్ ఇక్కడ ఫస్ట్ సెట్ అంటే మామూలుగా మనం చిన్న మండపాలు ఎట్లా చూస్తామో అలానే ఉండేది. ఫస్ట్ అలా చిన్న విగ్రహంతో స్టార్ట్ అయింది. బట్ ఆఫ్టర్ దాట్ లడ్డు వెళ్ళిన తర్వాత మంచిగా అనిపించి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఫ్రమ్ ద లాస్ట్ 5 to 10 years నుంచి సెట్ అనేది చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఇఫ్ యూ సీ లాస్ట్ టైం కూడా అయోధ్య సెట్ వేశారు, అద్భుతంగా రిక్రియేట్ చేశారు, వెరీ పర్ఫెక్ట్గా రిక్రియేట్ చేశారు. ఇక్కడ కూడా స్వర్ణగిరికి ఏమాత్రం తగ్గిందా, ఇది ఏమాత్రం తగ్గలేదు, యాజ్ ఇట్ ఈస్గా దింపున్నారు. సో ఆ కళాకారుని కూడా ఆ పర్ఫెక్షనిస్ట్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఉత్సవ సమితికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.